పాత పాట అనేది మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. ఆ రోజు 100 చరిత్ర కాదు వచ్చింది, 3 రంగుల జెండాకి ఏమొస్తుంది. అంటే ఆనాడు మీకు కాంగ్రెస్ పార్టీతో మొదలైనటువంటి అనుబంధం, ఆ తర్వాత దాదాపు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు పలు పాటలను తీసుకురావడం జరిగింది. చివరికి రేవంత్ రెడ్డి కథాగానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఈ యొక్క మొత్తం ప్రాసెస్లో రేవంత్ రెడ్డితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? రేవంత్ రెడ్డి గురించి అంత క్షుణ్ణంగా అక్షరాలకు ప్రాణం పోసేటువంటి సందర్భం ఎక్కడ దొరికింది? రేవంత్ అన్న అంటే నేను చెప్పాను కదా, మాది బేసిక్గా టీడీపీ ఫ్యామిలీ. ఓకే. సో టీడీపీ ఫ్యామిలీ అవ్వడంతో కొంచెం ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలుగుదేశం కొంచెం అటు ఇటు అయిన పరిస్థితుల్లో రేవంత్ అన్న మాకు ఒక ఆశాదీపంలా కనిపించేవారు. అంటే పార్టీల పరంగా కాదు, మా బాబాయ్ కొండేటి గండయ్య గారు తెలుగుదేశం పార్టీ ఊళ్ళో జిల్లా స్థాయి లీడరు, మా తమ్ముడు దయాకర్ వీళ్ళంతా ఇప్పటికీ అదే జెండా మోస్తూ ఉన్నారు. సో మాకు తెలియకుండానే ఆయన అన్న టీడీపీలో ఉన్నప్పుడు 2014లో సో అక్కడ కేసీఆర్ గారితో ఫైట్ చేస్తూ పార్టీని టీడీపీని నిలబెట్టాలి అంటే ఇక్కడ రేవంత్ అన్నే అని ఒక హోప్, ఒక ఆశాదీపంతో చిన్న ఆరాధన ఉండేది రేవంత్ అన్న మీద. ఓకే. 2014లో పాటలు అందరికి నేను నరసన్న చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారి కూడా చేయడం జరిగింది. అప్పుడు కొడంగల్లు పులిబిడ్డ అనే ఒక పాటని తనకు ఆ నియోజకవర్గం వరకు చేసాం. ఓకే. అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడారు రేవంత్ అన్న, ఇక్కడ దొరలు ఉంటారు, నేను రావడానికి ముందు 30 ఏళ్ళుగా కొందరు దొరలు ఉన్నారు, అలాంటి కోటలోకి నాకు బాబు గారు అవకాశం ఇవ్వగానే నాకు ఆ ఊరే తెలియదు, ఆ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాను, అక్కడ నా మీద దాడులు చేశారు, ఇందులో నుంచి నేను ఆ దొరలను కొట్టేశాను, ఇది నాకు ఒక కథలాగా చెప్పు చిన్ని అంటే, అప్పుడు కొడంగల్లు పులిబిడ్డ అనే పాటలో అది యాక్చువల్లీ వేరే అప్పుడు మన పొలిటికల్ సాంగ్లలో వేరే వాళ్ళు కూడా చేసాం. అది కరీంనగర్లో వాళ్ళకి చేసాం. ఆ ప్రాసెస్లో రేవంత్ అన్న కూడా చేసాం. దాన్ని పాడింది ఎవరు? దీనికి పాడింది సంతోష్ అని, మన గడ్డం సంతోష్. ఓకే. ఆ తర్వాత 14 తర్వాత అన్న జైలుకి వెళ్ళారు. అవన్నీ జరిగినప్పుడు అన్న ఆయన విజన్ చూడండి, ఆయన దూరదృష్టి, ఆయన ఎంత థాటో. తెలంగాణ వచ్చింది, కళాకారులందరూ కేసీఆర్ వైపు సార్ వైపు ఉన్నారు, సో మమ్మల్ని ఎవరు పిలవలేదు, మా పనులలో మేము ఉన్నాం, అక్కడంతా వాళ్ళది నడుస్తూ ఉంది. సో ఆ టైంలో ములాఖత్కి వెళ్ళినప్పుడు అక్క వీళ్ళంతా ఈ కొడంగల్లు పులిబిడ్డ అని ఒక పాట ఎన్నికలు అప్పుడు చేశారు కదా, అవును, వాళ్ళని పట్టుకోండి, ఆ చిన్ని బాగా రాశాడు, తనని పట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల మీద ఈ పాట రాష్ట్ర స్థాయికి దాన్ని తీసుకొచ్చి ఆ దొరల ప్లేస్లో ఈ దొరలను పెట్టి ఇప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది మోగాల్సిందే అని చెప్పి ఆయన చెప్తే వాళ్ళు నరసన్న ద్వారా అప్పుడు వచ్చినటువంటి పాట ఏంటి, ఆ పాటకు ఉన్నటువంటి మూలం ఆల్రెడీ చెప్పేశారు. అదే తెలంగాణ కొడంగల్ పులిబిడ్డ కాస్త తెలంగాణ పులిబిడ్డ అయింది. ఓకే. అక్కడ కొడంగల్ దొరల ప్లేస్ లో రాష్ట్ర స్థాయి దొరలు వచ్చేసారు. ఓకే. సో అప్పుడు కోరస్ పాడతానికి కూడా ఎవరు రాలేదు. ఎంత సంతోష్, ఈవెన్ సంతోష్ కూడా పాపం తను అలా సారథిలో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ నేను ధైర్యం ఇచ్చి సంతోష్ నీకేమవ్వదు, నేనున్నా, నీకు ఏదైనా ప్రాబ్లం అయినా నేను సినిమాలో వాడిచ్చి నేను పెద్ద సింగర్ చేస్తాను, నువ్వు అని మనోని మోటివేట్ చేసి నా పేరు మాత్రం ఎక్కడ రానియకుండా అన్నానని తను అన్నాడు. తర్వాత కోరస్ పాడతానికి ఎవరు రాలే. సో నేను నరసన్నే కోరస్ పాడాం దానికి. అన్న రేవంత్ అన్న కోరిక మేరకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే రోజు ఆ పాట అన్ని ఛానళ్ళల్లో మోగడం, దాంట్లో నేను అప్పుడే ధైర్యంగా, అంటే నేను చెప్పాను కదా, ఒక పని ఒప్పుకుంటే ఆయన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, మనకేమైనా అవుద్దేమో, ఏమి లేకుండా నేను ధైర్యంగా అందులో చెప్పాల్సింది. ఈ రోజు జరిగిన విషయాలన్నీ మీకు 2015లో ఆ పాటలోనే ఉంటాయి, చూడండి, మీరు మళ్ళీ వినండి. దాంట్లోనే దొరతోని యుద్ధానికి సిద్ధమైండి అన్న, కొడంగల్లో చిన్న దొరలనే మట్టి కరిపించిండు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెద్ద దొరతో యుద్ధానికి సిద్ధమవుతుండు, సో వాళ్ళు ఏం చేసినా ఎంత తొక్కితే అంత బంతిలాగా పైకి లేస్తాడు, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి దాంట్లో. అవును. సో అది చేసేసాం. నాకు అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కాల్స్ వచ్చాయి, నువ్వు అట్లా చేస్తావు, సో నువ్వు తెలంగాణ ఆస్తివి, తెలంగాణలో ఒక అసెంబ్లీ ఎట్టుందో. ఇప్పుడు ఉన్నటువంటి అంటే పోయినటువంటి ప్రభుత్వం గురించి కాసేపు ఆగి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కొడంగల్ పులిబిడ్డ నుంచి మీరు తెలంగాణ పులిబిడ్డ దానిక తీసుకొచ్చారు. ఆ దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైనా మీరు మొదటగా చేసినటువంటి పాట విషయంలో కానివ్వండి, ఇప్పుడు చేసినటువంటి పాట విషయంలో కానివ్వండి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని పర్సనల్గా మళ్ళీ కలుసుకొని మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ అలాగే పాటల గురించి ఎప్పుడైనా డిస్కషన్స్ అలాంటివి? నేను అన్న వచ్చిన మరుక్షణం అంటే జైలు నుంచి రాగానే తన్ని
కొడంగల్లో హౌస్ అరెస్ట్ చేశారు కదా, అవును. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఇంక నన్ను నర్సన్ పిలిపించారు. పిలిపించి కొడంగల్లో మేము ఒక రోజు ఉన్నాం వెళ్ళి. ఓకే. అప్పుడు టీడీపీలోనే ఉండే ఇంకా. అప్పుడు ఇంకా 4-5 పాటలు రెడీ చేయించారు. తను అన్ని మాకు ఫీడ్బ్యాక్లు ఇచ్చి ఓకే కూర్చొని, మా ఫోటోలు కూడా ఉంటాయి, మీరు కొన్ని ఫోటోలు చూసాను. మీసాలు గడ్డ ఉండదు చూడండి నాకు, అది కొడంగల్లో దిగిన ఫోటోని.